హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బాహుబలి సినిమా రేంజ్లో ఒక ట్విస్ట్ ఉంది బ్రహ్మముడి సినిమాలో. బాహుబలి వర్సెస్ బ్రహ్మముడి అనుకోవాలి. ఎందుకంటే బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడు అనేసి మనం ఎంతైతే వెయిట్ చేసామో, అసలు రాజు ఇప్పుడు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటాడు అనేసి ఈ షాకింగ్ విషయాలు తెలుసుకున్న తర్వాత మీకు చెప్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరన్నా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాలి. అసలు రాజుకి అందరూ అగైనెస్ట్గా అయిపోయినారు, ఎందుకంటే రాజు విలన్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నాడు అనేది. దానికోసం అనేసి నేను బ్లూ ప్రింట్లో తెలుసుకున్న విషయాలు ఏమి అనేసి మీకు చెప్తాను. బ్లూ ప్రింట్ అంటే ఏమి అనేసి మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లూ ప్రింట్ అనేది ఒక సీరియల్కి బేస్ అంటే ఇప్పుడు ఒక ఇల్లు, ఆ ఇంటికి ఒక పేరు, ఆ ఇంట్లో సంబంధించిన ఒక 10 క్యారెక్టర్లు, వాళ్ళకి ఇంకొక అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఒక 10 క్యారెక్టర్లు, ఆ విధంగా వాళ్ళకు ఒక బేస్ అనేది. అంటే ఇప్పుడు మనం పిల్లర్లు ఒక బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్లు ఎలా వేస్తామో ఆ విధంగా ఒక ఆ బేస్ రెడీ చేసుకున్న తర్వాత అది బ్లూ ప్రింట్ అంటారు. ఆ బ్లూ ప్రింట్ వచ్చి మనకి బెంగాలీ సీరియల్ రీమేక్లో తీసుకున్నారు, ఆ విషయం మీకు తెలిసిందే. అక్కడి నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళు ఆఫీసు అట్మాస్ఫియర్ అంతా కరెక్ట్గా 100 ఎపిసోడ్లు 200 ఎపిసోడ్ల వరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి మనకు తెలుగు వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా స్క్రిప్ట్ని మార్చుకుంటారు వాళ్ళు. ఆ స్క్రిప్ట్లో యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే కావ్య లాస్ట్కి వచ్చే ముందుకి చనిపోతుంది. ఆ క్యారెక్టర్ అనేది బిడ్ని కానీ చనిపోతుంది. అందుకోసం అనేసి రాజు ఈ విధంగా చేస్తాడంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ బ్లూ ప్రింట్ వల్ల ఏం జరుగుతుంది అనేసి, అందుకోసం అనేసి రాజు యాక్చువల్గా ఎవరైనా సరే నేను చెప్తాను నేనండి. ఇప్పుడు ఒకరికి దూరం అవుతా, అమ్మకి దూరం అవుతా ఉండా, నాన్నకు దూరం అవుతా ఉండా, ఇంట్లో నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళందరికీ దూరం అవుతా ఉన్నా అన్నా కానీ రాజు అంతలా కఠినంగా ఉండాలంటే మనం కూడా రాజుకి ఏదో బలమైన కారణం ఉంది అనేసి మనం అనుకోవాలి కదా. ఆ బలమైన కారణమే ఇప్పుడు రాజుకి అందులో మ్యాక్సిమం డాక్టర్లు అందరూ తెలిసే ఉంటారు. రాజు కావ్య కానీ బిడ్డకంతే చనిపోతుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్పిండొచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఒక టైంలో హాస్పిటల్కి పోయిండొచ్చు. సీరియల్లో మనకు తెలియనట్టు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడో ఒక టైంలో హాస్పిటల్కి వెళ్ళిండొచ్చు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా కావ్య ప్రాబ్లం ఉంది, ఈ విధంగా జరిగిందంటే మాత్రం మీకు దక్కదు అనేసి చెప్పింటారు వాళ్ళు. అప్పుడు రాజు ఫిక్స్ అయింటాడు, అంటే నా భార్య నా దగ్గర ఉందంటే ఖచ్చితంగా మేము ప్రాబ్లంలో పడతాము, నా భార్య నాకు దూరం అవుతుంది, దూరంగా ఉన్నా కానీ నేను కళ్ళతో చూసుకోవచ్చు కదా, దగ్గరగా ఉండి మనల్ని దూరం చేసుకునే కన్నా దూరంగా ఉండి మనం కళ్ళతో చూసుకోవచ్చు కదా అనేసి రాజు విలనైనా పర్లేదు నాకు అనేసి ఈ విధంగా చేస్తానని నాకు అనిపిస్తుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఇది జస్ట్ నా ఊహ మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.